హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాలంటరీ విషయంలో కీలక ప్రకటన అయితే చేశారు. మొత్తానికైతే వాలంటీర్స్ అయితే తీసుకోబోతున్నారు. కొత్త వాళ్ళని అలానే పాత వాళ్ళని ఏ అర్హతలు ఉండాలి కొత్త వాళ్ళకి అలానే పాత వాళ్ళకి అనే దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎన్నుకు చూడండి. అలానే ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎప్పటికల్లా పూర్తవుతుంది దానిపై కూడా ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎన్నుకు చూడండి. ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కానీ సబ్స్క్రైబ్ చేసుకో పక్కన ఫోన్ చేసుకోండి. ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి, అప్పుడే కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. ఇంకా డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వాలంటీర్స్ అయితే కొంతమంది అయితే రాజీనామా చేశారు కాబట్టి ఆ వాలంటీర్స్పై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్నారు కాబట్టి ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు. వాలంటీర్స్ అయితే తీసుకొని ప్రతి నెల 10,000 జీతం అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే వాలంటీర్స్ నియామకం చేసుకుంటున్నారు. ఎందుకంటే జూలై 1వ తేదీ పింఛన్ అయితే ఇవ్వాలి, అలానే మరి కొన్ని పథకాలు అయితే ప్రవేశపెట్టాలి కాబట్టి ఇవన్నీ ఒకేసారి జరగాలంటే వాలంటీర్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకోబోతుంది. మొత్తానికైతే గత ప్రభుత్వంలో కొంతమందిని అయితే వాలంటీర్స్గా తీసుకుంటారంట, కొత్తగా మరి కొంతమంది అయితే వాలంటీర్స్గా తీసుకుంటారంట. మొత్తానికైతే ఈ నెల 24లో క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది. ఈ నెల 25న మనకైతే అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు గ్రామ వార్డు సచివాలయంలో. దాని తర్వాత జూలై 1వ తేదీ మనకైతే అర్హులుగా ఉన్న వాలంటీర్స్ అయితే జాబితా అయితే విడుదల చేస్తారంట. మొత్తానికైతే నెలకు 10,000 అయితే ఇస్తారంట. ఇది జూలై కల్లా పూర్తి చేస్తారంట. కాబట్టి గతంలో ఇచ్చిన మార్గదర్శక ప్రకారమే ఈ ప్రభుత్వం కూడా వాలంటీర్స్ అయితే తీసుకుంటుందంట. విలేజ్ లెవెల్లో మనకైతే 10th క్లాసు, మండల్ లెవెల్లో మనకైతే ఇంటర్, జిల్లా లెవెల్లో డిగ్రీ, ఈ ఎడ్యుకేషన్ ప్రకారంగా మనకైతే వాలంటీర్స్ రిక్రూట్మెంట్ చేసుకుంటారంట. ఈ నెల 24న మనకైతే ఫైనల్ డేట్స్ ఇస్తారు. ఆ తర్వాత మనకైతే దరఖాస్తు చేసుకోవడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అని దానిపై క్లారిటీ అయితే చెప్తారు. కాబట్టి మీరైతే మీ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. మీరైతే ఏ ఎడ్యుకేషన్ చదివారో ఆ ఎడ్యుకేషన్ అయితే రెడీ చేసుకోండి. అలానే మీ రేషన్ కార్డు అలానే ఆధార్ కార్డు కూడా రెడీ చేసుకోండి దరఖాస్తు చేసుకోవడానికి. కాబట్టి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్కు పక్కన ఫోన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.